ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 16. అర్జున్ ఆ ఫోటోని అంత భద్రంగా దాచుకోవడం తన గుండెని ఎవరో కత్తితోటి పొడిచినట్టు అనిపించింది. ఫోటోని చూసి టేబుల్పై విసిరేసి నేరుగా కిచెన్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. కిచెన్లో ఉన్న షార్ప్ కత్తి తీసుకొని వచ్చి ఏడుస్తూ సోఫాలో కూర్చొని ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచారు శ్రీవారు అనుకొని ఏడుస్తూ ఉంది. పల్లవి కాసేపు సోఫాలో కూర్చొని ఏడుస్తూ సడన్గా కోపంగా మారింది. ఆమె రెండు కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంతో ముక్కుపూటలు ఎగిరేస్తూ సోఫాలో కొంచెం ముందుకు జరిగి టేబుల్పై విసిరేసిన ఫోటోని తీసుకొని ఫోటోని నిలువుగా రెండు ముక్కలు చేసి అర్జున్ ఉన్న ఫోటో ముక్క తీసి సోఫాలో పెట్టింది. ఆ అమ్మాయి ఉన్న ఫోటోని మళ్ళీ టేబుల్పై పెట్టి ఆ ఫోటోని కత్తితో ఇష్టం వచ్చినట్టు కూరగాయలు కట్ చేసినట్టు కట్ చేస్తుంది. ఒసేయ్, నువ్వు కత్తి తీసుకువచ్చింది ఎందుకా? పల్లవి: హా అవును, ఎందుకనుకున్నావు? అయినా నా శ్రీవారి పక్కన నేను మాత్రమే ఉండాలి, ఇంకెవ్వరూ ఉండడానికి నేను ఒప్పుకోను. మరి అదేదో కత్తెర తీసుకొని వచ్చి కట్ చేసి చావచ్చుగా, లేకపోతే చేతితో చించొచ్చుగా. కిచెన్ నుంచి కత్తి తీసుకొని వస్తే నువ్వు పొడుచుకొని చస్తావని భయంతో చచ్చాను కదే. పల్లవి: కత్తెర బెడ్రూమ్లో ఉంది, అది ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఇప్పుడు వెతికే టైం లేదు. శివ అన్నయ్య కూడా వచ్చేసే టైం అవుతోంది. అలాగే చేతితో ముక్కలు ముక్కలు చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకే కత్తితో చిన్న చిన్న గట్లు పెడుతున్నాను. అది సరే, మరి ఏదో తను నీ శత్రువైనట్టు అలా పొడుస్తున్నావేంటే ఆ ఫోటోని కత్తితో? ఏదో రాక్షసుడు సినిమాలో సైకోగాడు బొమ్మకి ఘాట్లు పెట్టినట్టు పెడుతున్నావు. నిజం చెప్పు. ఈ ఫోటోల పాప నీకన్నా కొంచెం అందంగా ఉందని జలసీ కదా నీకు? ష్, యూ షటప్ అండ్ గెటప్. అసలే పిచ్చ కోపంలో ఉన్నాను. అయినా ఈ పిడక మొహం దాన్ని నాతో పోలుస్తావేంటి? సైకోదానా. అమ్మాయి ఫోటోని కత్తితో చిన్న చిన్న ఘాట్లు పెడుతూ కోపంతో, నీకు ఎంత ధైర్యం ఉంటే మా బావని, నా అర్జున్ బావని మోసం చేస్తావు? నీ వల్ల మా బావ ఎంత బాధపడ్డాడో తెలుసా? కొన్ని రోజులు డిప్రెషన్లోకి కూడా వెళ్ళాడు. అసలు నువ్వు నాకు ఎక్కడైనా కనపడ్డావు అంటే నీ జుట్టు పట్టుకొని కొట్టేస్తా అని చిన్నపిల్లలాగా ఆ ఫోటోని పిచ్చి పిచ్చిగా ఘాట్లు పెడుతూ ఉంది పల్లవి. చూడు ఎంత అందంగా ఉంది. నాకన్నా తెల్లగా ఉంది, కానీ నాకన్నా పొట్టి జడ, కానీ నాకన్నా పొడవుగా ఉంది. కానీ నేను చీర కడితే బొద్దుగా ముద్దుగా ఉంటాను. ఇది అస్థిపంజరానికి చీర కట్టినట్టు ఉంటుంది అని పోల్చుకుంటూ ఆ ఫోటో మీద చిన్న చిన్నగా ఘాట్లు పెడుతూ ఉంది. అయితే అలా ఘాట్లు పెడుతూ ఉన్నప్పుడే ఆమె మనసు ఒక ప్రశ్న అడిగింది పల్లుని. నిజంగా మీ బావ ఆ అమ్మాయిని మర్చిపోయాడా? ఒకవేళ మర్చిపోతే ఈ ఫోటో ఎందుకు దాచిపెట్టుకున్నాడు? ఎక్కడైనా పడేసి ఉండొచ్చుగా. నిజంగా మీ బావ నిన్ను ప్రేమిస్తున్నాడా? ఒకవేళ ప్రేమిస్తే నీకు ఎప్పుడైనా ఐ లవ్ యూ అనే 3 ముక్కలు చెప్పాడా అని మనసు అడగగానే దుఃఖం పొంగుకొచ్చి వెంటనే కత్తి పక్కకు పెట్టి సోఫాపై పడుకొని అర్జున్ ఫోటో తీసుకొని, బావా, నేను నీకు ఇష్టం లేదా? నిజంగా నువ్వు నన్ను ప్రేమించట్లేదా? నిజం చెప్పు. ఇంకా నీ మనసులో ఆ అమ్మాయి ఉందా? ఒకవేళ ఉంటే నువ్వు నాతో ఎందుకు ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నావు? నిజంగా కొంచెం కూడా నాపై ప్రేమ లేదా? ఒకవేళ ఉంటే నువ్వు నాకు నిజం చెప్పేవాడివి కదా. కేవలం తాళి కట్టావు కాబట్టి నాపై బాధ్యతతో నాతో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నావా? మొదట్లో నాకు దూరంగా ఉన్నప్పుడు నీకు దగ్గరగా ఉండాలి అని ఉన్నా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక దూరంగా ఉన్నాను. అప్పుడే నువ్వు బాధలో ఉన్నావు. ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు. నిన్ను నా ప్రేమతో మార్చుకోవాలి అనుకున్నాను, మార్చుకున్నాను కూడా. పెళ్ళైన కొత్తలో నువ్వు నాతో ఉన్నట్లు ఇప్పుడు లేవు. పూర్తిగా మారిపోయావు. నాతో మంచిగా ఉంటున్నావు. కానీ నాది ఒక్కటే సందేహం, నువ్వు నిజంగా మారావా లేక నా కోసం నటిస్తున్నావా? నీ మనసులో ఇంకా ఈ అమ్మాయి ఉందా? ఒకవేళ ఉంటే ఈ అమ్మాయి నీ దగ్గరకు వచ్చి అర్జున్, నువ్వు నాకు కావాలి అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అసలు నాకు ఇంతవరకు ఐ లవ్ యూ ఎందుకు చెప్పలేదు? ఒక్కసారి, ఒకే ఒక్కసారైనా నాపై నీకు ప్రేమ కలగలేదా? లేక ఇదే నా జీవితం అనుకొని సర్దుకుపోతున్నావా? అర్జున్ ఫోటోని గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంది పల్లవి.
ఈసారి తనని ఓదార్చడానికి ఎవ్వరూ లేరు. గట్టిగా ఏడుస్తూ ఏడుస్తూ అలాగే నిద్రపోయింది పల్లవి. రాత్రి 7 గంటలకి డోర్ బెల్ మోగడంతో నిద్రలో నుంచి మెలకువ వచ్చిన పల్లవి లేచి మొహంపై ఉన్న కన్నీటి చారలను చీర కొంగుతో తుడుచుకొని మొబైల్లో టైం చూసి నేరుగా వెళ్ళి డోర్ తీసింది. ఎందుకంటే తనకి తెలుసు ఈ టైంలో వచ్చేది శివ అన్నయ్య మాత్రమే అని. శివ లోపలికి వస్తూ, పల్లవి బంగారం, బ్యాగ్ సర్దుకున్నావా, ఇంక వెళ్దామా అని శివ అనబోయేవాడు. పల్లవి మొహం చూసి ఆగాడు. ముఖమంతా ఎర్రగా మారింది. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ఏడ్చింది అన్నట్లు తెలుస్తుంటే ఆమె తలపై చెయ్యి వేసి, ఏమైందిరా, బావ గుర్తుకు వచ్చాడా అని ప్రేమగా అడిగాడు. పల్లవి దుఃఖాన్ని ఆపుకుంటూ, ఏం లేదన్నయ్య అని తలదించుకొని నిలబడింది. పల్లవి చెయ్యి పట్టుకొని సోఫా దగ్గరికి తీసుకొని వెళ్ళి పల్లవిని కూర్చోబెట్టి పల్లవి పక్కన కూర్చొని తన తల ప్రేమగా నిమురుతూ, ఏమైంది పల్లవి అమ్మ, నాకు చెప్పవా, ఈ అన్నయ్యకి చెప్పవా, నీకు ఏ బాధ ఉన్నా ఈ అన్నయ్య తీరుస్తాడు అని అంటూనే ఒక్కసారి ముందున్న టేబుల్ వంక చూసి షాక్ అయ్యాడు శివ. టేబుల్పై కత్తి పక్కన ఒక అమ్మాయి ఫోటో. ఆ ఫోటోపై మొత్తం కత్తితో ఘాట్లు పెట్టినట్టు కనిపిస్తుంది. దాని పక్కనే అర్జున్ ఫోటో ముక్క కూడా ఉంది. శివ భయంగా పల్లవి వంక చూశాడు. తల వంచుకొని ఏడుస్తూ ఉంది. శివకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పల్లవిని ఎలా ఓదార్చాలో అస్సలు తెలియడం లేదు. ఆమె ఏడుస్తుంటే భయం వేస్తుంది. పల్లవి గట్టిగా గుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టింది. పల్లవి ఏడుస్తుంటే శివకు కూడా ఏడుపు వస్తుంది. పల్లవిని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. నిజానికి శివ మనసు చాలా సెన్సిటివ్. నా అనుకున్న వాళ్ళు బాధపడితే అస్సలు తట్టుకోలేడు. ఇంకా పల్లవిని సొంత చెల్లెలి కన్నా ఎక్కువ చూసుకుంటాడు. తన చెల్లి ఏడవడంతో అన్నకు కూడా ఏడుపు వస్తుంది. సరిపోయారు ఇద్దరికిద్దరు. ఏంటో మీరు మరీ చిన్న పిల్లల్లా ఉన్నారు కదరా. అప్పుడే మెయిన్ డోర్ తీసుకొని శివాని లోపలికి వచ్చింది. పల్లవి ఈసారి డోర్ లాక్ చెయ్యలేదు. అక్కడ పల్లవి ఏడుస్తుంటే శివ కూడా పల్లవి తల నిమురుతూ మౌనంగా కన్నీరు కారుస్తూ ఉన్నారు. అప్పుడే వచ్చిన శివానికి అదృశ్యం కనపడగానే పల్లవి అని పిలుస్తూ వెళ్ళి పల్లవి ఇంకో పక్కన కూర్చుంది. శివానీని చూడగానే ఆమెని గట్టిగా హక్ చేసుకుని ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది పల్లవి. ఏమైందిరా, ఎందుకలా ఏడుస్తున్నావు అని ఆమె తల నిమురుతూ శివ వంక చూసింది. శివ కంట్లో నీళ్లు చూడగానే మీకేమైంది, అసలు ఎందుకు ఏడుస్తున్నారు అని కొంచెం బాధగా అడిగింది శివాని. శివ తన కన్నీళ్లు తుడుచుకుంటూ టేబుల్ పైన చూడు అన్నట్లు సైగ చేశాడు. శివాని టేబుల్ పైన చూసి షాక్ అయింది. పల్లవికి నిజం తెలిసింది అని తెలియగానే శివాని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎందుకంటే శివానికి కూడా తెలుసు, ఒక పెళ్ళైన ఆడది తన భర్త వేరే అమ్మాయిలని చూస్తేనే తట్టుకోలేదు. అలాంటిది తనని కాకుండా పెళ్ళికి ముందే ఇంకొకరిని ప్రేమించాడు అంటే ఏ భార్య తట్టుకుంటుంది? అంతేకాకుండా ఆమె ఫోటో కూడా భద్రంగా దాచిపెట్టుకున్నాడు అంటే ఎలా తట్టుకుంటుంది? అలా మనసులో అనుకుంటూ శివాని ఆమె కౌగిల్ నుంచి పల్లవిని కొంచెం దూరం జరిపి ఆమె కన్నీళ్లు తుడిచి, పల్లవి ఏడవకే, అసలు నీకు ఈ ఫోటో ఎక్కడ దొరికింది చెప్పు అని అడిగింది శివాని. పల్లవి చిన్నగా వెక్కుతూనే స్టోర్ రూమ్లోని కబోర్డ్లో అంది చిన్నగా. పల్లవి నీకు నిజం తెలుసుకోవాలి అని ఉందా అని అడిగింది సూటిగా. పల్లవి సమాధానం ఇచ్చేలోపే శివ అబద్ధమాడుతూ, శివాని ఏంటిది, నిజం లేదు అబద్ధం లేదు. పల్లవి తల్లి, నువ్వు అర్జున్ బావ వచ్చాక బావనికి చెప్తాడు, మనం ముందు ఇంటికి వెళ్దాం పద అన్నాడు సోఫా నుంచి లేస్తూ. ఆగు శివ, ముందు పల్లవికి నిజం చెప్పనివ్వు. ఇప్పుడు చెప్పకపోతే ఇంకా వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ పెరుగుతాయి తప్ప తగ్గవు. ఎప్పుడు ఈ ఫోటో చూసి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది. అయినా అన్నయ్య దీనికి ఎందుకు నిజం చెప్పలేదు? నిజం చెప్పకుండా ఎందుకు దాచాడు? ఇప్పుడు చూడు ఎలా ఏడుస్తుంది. భార్యాభర్తల మధ్య సీక్రెట్స్ ఉండకూడదు శివ. ఒకవేళ ఉంటే అది ఎప్పటికైనా ఏదో విధంగా అయినా బయటకు వస్తే ఇద్దరి మధ్య అపార్థాలు వస్తాయి. దానితో పాటు గొడవలు కూడా అయ్యి విడిపోయేదాకా వెళ్తారు. అందుకే అన్నయ్య ఎలాగో నిజం చెప్పలేదు. కానీ నేను చెప్తాను అంది శివాని. శివాని నీకేం తెలియదు, నేను చెప్పేది వినురా అని ఏదో చెప్పబోయే శివని ఆపి, ఇంకా చాలు శివ, ఇంకా ఎన్ని రోజులు
అయినా ఇప్పుడు పల్లవికి నిజం చెప్పకుండా మన ఇంటికి తీసుకొని వెళ్తే ఇది కూడా ఇలానే అక్కడ ఏడుస్తూనే ఉంటుంది పిచ్చి పిచ్చి ఆలోచనలతో. ఇది ఏడిస్తే బాబు కూడా ఏడుస్తాడు. ఇంక నువ్వు వాళ్ళని ఊరుకోబెట్టడం ఆపి నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఏడుస్తావు అవసరమా? నువ్వు సైలెంట్గా ఇంటికి వెళ్ళు శివ. నాన్న బాబు దగ్గర ఉన్నాడు. ఎవరూ లేకపోతే ఏడుస్తాడు. నువ్వు రావడం లేట్ అవుతుందేమో అని, ఇది ఒంటరిగా ఉంటే భయపడుతుంది అని ఆటో పట్టుకొని వచ్చేశాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇద్దరు చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు అని. ముందు నువ్వు ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి డిన్నర్ తినేసి బాబుని పడుకోబెట్టు. వాడు నాన్న మాట అస్సలు వినడు. వాళ్ళిద్దరూ తినేశారు. నువ్వు తిని నాన్న రూమ్లో బాబుని పడుకోబెట్టిరా అని చెప్పి శివని ఇంటికి పంపించింది శివాని. శివ అర్జున్ వచ్చాక తన గతం చెబుతా అన్నాడు అని చెప్దామనుకున్నాడు. కానీ శివాని చెప్పింది కూడా నిజమే. అర్జున్ వచ్చేంతలో పల్లవి అర్జున్పై తన పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి అపార్థం చేసుకుంటుందేమోనని ఇప్పుడే నిజం చెప్పడం మంచిది అనుకున్నాడు. శివ వెళ్ళగానే డోర్ లాక్ చేసి కిచెన్లోకి వెళ్ళి వాటర్ తెచ్చి పల్లవికి తాగించింది. శివాని సోఫాలో కూర్చోగానే పల్లవి శివాని ఒడిలో తల పెట్టుకొని పడుకుంది. అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. ఏడ్చి ఏడ్చి అలసిపోయింది పల్లవి. శివాని పల్లవి తలని నిమురుతూ, పల్లవి అమ్మ, ఆ అమ్మాయి అర్జున్ అన్నయ్య ప్రేమించిన అమ్మాయి అని శివాని అనగానే పల్లవి కళ్ళు మూసుకొని నాకు పెళ్ళికి ముందు తెలుసు శివాని అని చెప్పింది. పల్లవి అప్పటికే ఆమె మూసిన కంటి నుంచి నీరు కారుతూ ఉంది. ఆమె అలా అనగానే శివాని షాక్ అవుతూ, ఏంటి నీకు పెళ్ళికి ముందే తెలుసా అని కాసేపు మౌనం తర్వాత మళ్ళీ శివాని మాట్లాడుతూ, మరి ముందే తెలిస్తే ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు అని పల్లవి కన్నీళ్లు తుడుస్తూ అయోమయంగా అడిగింది శివాని. మీకు కూడా అదే డౌట్ కదా? పల్లవికి అర్జున్ ప్రేమ గురించి ముందే తెలిస్తే ఎందుకు ఇప్పుడు ఇంతలా ఏడుస్తుంది? కొనసాగుతుంది. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.